భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం వినబోతున్నారు. మొదటి 15 అధ్యాయాలు వినని వారి కోసం ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇహ వినండి. దైవాసుర సంపద్విభాగ యోగం. అర్జునుడు ఈ విధంగా అన్నాడు: భగవాన్, అసురీ సంపద విడిచిపెట్టి దైవీ సంపద గ్రహించే వారికి ముక్తి సంప్రాప్తిస్తుందంటారు కదా. అటువంటి దైవీ సంపద స్వరూపం అభివర్ణించవలసిందిగా అర్థిస్తున్నాను. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు: భయరాహిత్యం, ఆలోచించేది, చెప్పేది, చేసేది ఒకటిగా ఉండడం, దీన్నే భావశుద్ధి లేక త్రికరణ శుద్ధి అంటారు. జ్ఞాననిష్ట, ఆచార్యోపదేశానుసారం బ్రహ్మాత్మాదుల నెరిగే జ్ఞానంతో నెలకొన్న వ్యవస్థితి, యోగనిష్ట, ఇంద్రియ సంయమం, ఏకాగ్రతతో గ్రహించిన వస్తువు సాక్షాత్కారమునర్చుకునే ప్రయత్నం, దానం, దమం, బాహ్యేంద్రియ నిగ్రహం, యజ్ఞం, అధికారాన్ననుసరించి దర్శపూర్ణమాసాది యజ్ఞాచరణ, స్వాధ్యాయమనే బ్రహ్మయజ్ఞం, తపస్సు, ఆర్ధవం, రుజుప్రవర్తనం, అహింస, సత్యం, అక్రోధం, త్యాగం, శాంతి, అపైశునం, ఇతరుల దోషాలు వెల్లడి చేయకపోవడం, భూతదయ, అలోలుప్త్వం, విషయాలెదుటనున్నా చలించకపోవడం, మార్ధవం, హ్రీం కుంకార్య, కుంచితల పట్ల సిగ్గు, అచాపలం, వ్యర్థ కార్యాచరణం పట్ల బుద్ధి చలింపకపోవడం, ప్రతిభ, క్షమ, ధృతి, శుచి, అద్రోహం, అతిమానిత, తానధిక పూజ్యుణ్ణని భావించకపోవడమనే లక్షణాలు ఓ భారత, దేవీ సంపద పొందే యోగ్యతతో జన్మించిన వారిలో ఉంటాయని గ్రహించు. ఇన్ని లక్షణాలు ఎట్లా గుర్తుంటాయనా అలా చూస్తున్నావు? 3 లక్షణాలు ముచ్చటగా చెప్తాను, గుర్తుంచుకో. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి. అయితే అర్జున, అసురీ లక్షణాలు సంక్షిప్తంగా చెప్తాను విను. దంభం, కపట ధర్మాచరణం, దర్పం, విద్యా ధన జన నిమిత్త గర్వం, అభిమానం, అతిపూజ్యత్వాభిమానం, అహంకారం, క్రోధం, పారుష్యం, అజ్ఞానం, కర్తవ్యం, అవివేకం. పాండవ, దేవీ యోగ్యమైన సాత్విక సంపద విముక్తి హేతువుగాను, అసురీ సంపద బంధహేతువుగాను చెప్తారు. అర్జున, విచారింపకు. నీవు దైవీ సంపదోద్యోగుడుగానే జన్మించావు. అర్జునుడు ఈ విధంగా అన్నాడు: అసుర సంపద సర్వాత్మనా వర్జింపదగింది కదా. మీరు నన్ను దైవీ సంపదకు తగినవాణ్ణిగా నిర్ణయించిన ఆ లక్షణాలు కూడా భగవాన్ వివరించవలసిందిగా అర్థిస్తున్నాను. నరుడు సదా వాటి పట్ల అప్రమత్తుడుగా సంచరించాలి కదా. శ్రీకృష్ణ భగవానుడిలా చెప్పాడు: సత్యం వచించావు. ఈ ప్రశ్నే నీ యోగ్యతను చెప్పక చెప్తున్నది. ఈ జగత్తులో దైవీ స్వభావ సంపన్నులు, అసురీ స్వభావయుక్తులు అని 2 విధాలుగా మనుష్యులుంటారు. దైవీ స్వభావ సంపన్నుల విషయం విశదపరిచాను. నీవు కోరినట్లుగా అసురీ స్వభావయుక్తుల్ని గూర్చి చెప్తాను విను. అసుర స్వభావం గలవారికి ధర్మ ప్రవృత్తి, అధర్మ నివృత్తి ఉండదు. వారికి శౌచ, సదాచార, సత్య సంపదలుండవు. వారి జగత్తును అసత్యంగాను, అంటే వేద పురాణేతిహాస ప్రమాణశూన్యంగాను, ప్రతిష్టారహితంగాను, అంటే ధర్మాధర్మ వ్యవస్థా శూన్యంగాను, అనీశ్వరంగాను, అంటే కర్త ఫలదాత అయిన ఈశ్వరుడు లేడని, కామవశంగా స్త్రీ పురుష సంయోగం వల్లనే ఉత్పత్తి జరుగుతుందని భావిస్తారు. ఇటువంటి దృష్టిని అనుసరించి సాధనచ్యుతులు, ఉగ్రకర్ములు, అహితులు, అల్పబుద్ధులు అయిన వారు జగతి క్షయానికే ప్రభవిస్తారు. దంభాభిమాన మదయుక్తులై, అపరిమిత కామాశ్రయులై,
మోహాతిరేకంతో ఏవో మంత్రతంత్రాలతో ఆయా దేవతారాధనలు కావిస్తూ మహానిధులు పొందాలనే అశుభ నిశ్చయాలతో అశుచి వ్రతాలతో ప్రవర్తిల్లుతారు. వారు చచ్చే వరకు అంతూ పొంతూ లేని చింతతో కామోపభోగ పరాయణులై అదే పరమ పురుషార్థమని, చైతన్య విశిష్టమైన కాయమే పురుషుడని నమ్ముతారు. ఆశాపాశ పరస్యత బద్ధులై కామక్రోధాధీనులై కామభోగార్థం చౌర్యాదిగా గల అసదుపాయాలవలంబించి అర్ధసంచయం కూడబెట్టడానికి ఉద్యమిస్తారు. నేడిది నాకు లభించింది, ఈ మనోరథం ఇంక ముందు చేకూరుతుంది, ఈ ధనం నాకున్నది, ఇక ముందు కూడా ఇంత ధనం వస్తుంది, ఈ శత్రువు నాచే హతుడు, మిగిలిన వారిని కూడా హతమార్చగలను, నేను భోగిని, నేను ఈశ్వరుణ్ణి, పురుషార్థ సంపన్నుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని, నేను ధనాఢ్యుణ్ణి, సత్కుల సంజాతుణ్ణి, నాకు సమానుడెవడు? నేను యజ్ఞం చేస్తాను, దానాలిస్తాను, ఆనందిస్తాను అంటూ అజ్ఞాన విమోహితులై అనేక చిత్త విభ్రాంతులతో మోహజాల సమావృత్తులై కామభోగ ప్రసక్తులై వారు మలిన నరకంలో పడతారు. వారు ఆత్మశ్లాఘ సంసక్త చిత్తులు, వినయ విహీనులు, ధనమాన మదాన్వితులు. వారు అసుర పురుషులు, దంభ ప్రవృత్తితో శాస్త్రవిధులుల్లంఘించి నామమాత్రంగా యజ్ఞాలు నిర్వహిస్తారు. వారు సర్వానర్థ దోషాలకు మూలమైన అహంకారం, పరపీడాకరమైన బలం, ధర్మోల్లంఘన కారణమైన దర్పం, స్త్రీ విషయమై రతి ఇచ్ఛాప్రహతితోద్భూత క్రోధం ఆశ్రయించి స్వదేహంలోనూ పరదేహంలోనూ ఉన్న నన్ను ఈశ్వరుణ్ణి ద్వేషిస్తారు, నా శాసనం అతిక్రమిస్తారు, సన్మార్గవర్తుల సద్గుణాలని నిందిస్తారు. విద్వేషులు, క్రూరులు, నరాధములు, అశుభవర్తులు అయిన వీరిని జన్మ జన్మల్లో అసురయోనుల్లోనే అజస్రం ఉంచుతాను. కౌంతేయ, మూఢులు ప్రతి జన్మలోనూ అసుర శరీరం పొందుతూ నన్ను పొందక సన్మార్గ విముఖులై క్రమంగా అధోగతి పాలై క్రిమికీటకాది జన్మలు పొందుతారు. నరకానికి ద్వారాలు 3, అవే కామం, క్రోధం, లోభమనేవి. కాబట్టి జీవుణ్ణి అధోగతిదాయకమైన నాశనానికి దారితీసే ఈ 3ంటిని త్యజించాలి. ఈ నరకద్వారాలు వెలువడ్డ మనుష్యుడు స్వీయ కళ్యాణ సాధనాల ద్వారా తపోయోగాది కర్మలాచరించి తత్ఫలితమైన మోక్షం చేరుకుంటాడు. ఎవడు కర్తవ్యాలుపదేశించే విధి నిషేధాలుల్లంఘించి యథేచ్ఛా సంచారి అవుతాడో వాడు పురుషార్థాన్ని పొందడానికి కూడా యోగ్యుడు కాడు. ఐహిక సుఖశాంతులను అనుభవించలేడు, ఉత్తమగతి అయిన మోక్షం పొందలేడు. కాబట్టి అర్జున, కార్యాకార్య విషయ నిర్ణయంలో శాస్త్రమే నీకత్యంత ప్రమాణం. శాస్త్రమంటే వేదమూలకాలు, వేదానుగతాలు, స్మృతి, పురాణేతిహాస తంత్రాదులు. కనుక ఈ లోకంలో శాస్త్ర విధానోక్త విధి నిషేధ పరిజ్ఞానంతో కర్మాధికారివి కావడానికే ఈ నా ప్రబోధం. అర్జునుడన్నాడు, దైవాసుర సంపద్విభాగం వల్ల సాత్వికునకే తత్వజ్ఞానాధికారమనే సత్యం ప్రదర్శించిన పరమాత్మ, నీకు నా ప్రణామాలు. ఈ మహోదాత్త సంవాదమెవడు వినిన, శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును. ఆ పరాత్పరుని అనుగ్రహమ్ము పొందు కాంతి పదమున పయనింపగలడు నరుడు. ఓం తత్సత్. నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.